నమస్కారం. ఈరోజు గ్రాడ్యుయేట్ ఆడియో ఆవిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ ప్రసాద్ కూడాను ఎప్పటి నుంచో వైజాగ్లో నేను షూటింగ్ పోయినప్పుడల్లా అప్పుడు స్టీల్ ప్లాంట్ వాటిలో కూడా షూట్ చేసేటప్పుడు వారితో పరిచయం ఉంది. రెండోది ఇందులో నాకు సంతోషమైన విషయం ఏంటంటే వారి పిక్చర్ అంతాను ఆల్మోస్ట్ చాలా ఒక 50-60% హైదరాబాదు రామానాయుడు స్టూడియోస్లోనే తీశారు. మీరు ఆ పిక్చర్ చూస్తే వైజాగ్ స్టూడియోలో తీశారు. మీరు పిక్చర్ చూసినప్పుడు వైజాగ్ స్టూడియో ఎలా ఉందనేది మీకు బాగా తెలుస్తుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఆలస్య అమృతంలో కూడా ఒక సాంగ్ తీశాను, చాలా ఇదిగా ఉంటుంది. ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ హీరోని చూడంగానే పైన బోర్డు చూస్తే మా మనోడు రాణ గుర్తుకొచ్చాడు. ప్రొఫైల్ చూస్తే అతను చాలా పైకి రావాలని, మంచి పేరు తెచ్చుకొని పిక్చర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నిర్మాతలకి, డైరెక్టర్కి, అందరు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటారు. ఈ సినిమా న్యూ టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రయత్నం చేశామని చెప్పాడు. కొంతకాలం ప్రసాద్ యుఎస్లో ఉండి డిజిటల్ టెక్నాలజీతో చిత్రాన్ని నిర్మాణం చేయడం అనేది అక్కడ అకాడమీలో కొంత శిక్షణ పొంది వచ్చినటువంటి వాడు. ఆ ప్రయత్నం రాగానే చేశాడు. మొట్టమొదట ఇలాంటి సాహసం చేసినందుకు ప్రసాద్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దీంట్లో నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే కొత్త నటీనటుల్ని చాలామందిని ఎంకరేజ్ చేశామని చెప్పారు. అది కూడా సాహసమే. ఆ ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ ఇంకా సినిమా చూసినాక వాళ్ళ టాలెంట్స్ అన్నీ బయటపడతాయి. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున రుజువు చేసుకున్న సమర్థులైనటువంటి నటులంతా ఏదో ఒకరోజు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి వాళ్ళే. ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇవ్వడం వల్లనే వారు ఇంత పెద్దవాళ్ళుగా ఎదిగినారు, ఇంత వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రుజువు చేసుకున్నారు. అలాగే ఇందులో కూడా ఈవేళ ఇంట్రడ్యూస్ అయినటువంటి ఈ నటీనటుల్లో చాలా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ ఫంక్షన్కి రావడానికి కారణం ప్రసాద్ అన్నయ్య. నాకు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. నేను చామంతి సినిమా స్టీల్ ప్లాంట్లో సాంగ్స్ జరిగేటప్పుడు అక్కడ అన్నయ్య వర్క్ చేస్తున్నవారు. అప్పటి నుంచి పరిచయం. మరి అక్షయ్ నాకు 16-17 ఇయర్స్గా తెలుసు. అంటే ఎంత వయసు అయినా మాత్రం అడగద్దండి. చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఈరోజు హీరో అయ్యాడు అని తెలిసి నేను షాక్ అయ్యాను. అప్పుడే అంత పెద్దోడు అయిపోయాడు అని. చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. ప్రసాద్ అన్నయ్య ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు. కోడి రామకృష్ణ గారి పిక్చర్ మధురా నగర్లో జాన్ హొనైగా మరి మీ అందరికీ సుపరిచితులు. అలాగే ఉషా కిరణ్ మూవీస్లో తేజ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. తను యాక్ట్ చేస్తూ ఉండి ఎప్పుడు వెళ్ళారో మరి విదేశాలకు వెళ్ళి మరి టెక్నాలజీ పెంపొందించుకొని సర్పయాగంలో నాతో కూడా యాక్ట్ చేశారు. నాతో 2-3 సినిమాలు యాక్ట్ చేశారు అన్నయ్య. తర్వాత ఎప్పుడు వెళ్ళారో తెలియలేదు. విదేశాలకు వెళ్ళి అక్కడ మరి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి కొత్తగా మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఒక మంచి సినిమాని ఒక కొత్త టెక్నాలజీతో మీకు చూపించాలనే తపనతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం. మా గ్రాడ్యుయేట్ టీమ్ని ఆశీర్వదించాలని కోరుకొని వచ్చిన మా చీఫ్ గెస్ట్ అందరికీ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మా గ్రాడ్యుయేట్ టీమ్కి ఇవాళ చాలా పెద్ద దినం, చాలా ముఖ్యమైన దినం. నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరందరూ, మా టీం అందరూ కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ మ్యూజిక్ గురించి నేనేం చెప్పనండి, మీరే వింటారు. ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్. మొదటి సినిమాలోనే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సందీప్. రియల్లీ గ్రేట్ జాబ్. పోగా నా గురించి చెప్పాలంటే నేను అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మా డాడీ బిజినెస్ చూసుకుంటుండగా నాకు ఈ ఆఫర్ వచ్చిందండి. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు సినిమా అనేది నాకు ఒక పిచ్చి. రోజు తెలుగు సినిమా చూసేవాడిని. అండ్ అలాంటిది నాకు ఇంత మంచి సినిమాలో యాక్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ డైరెక్టర్, మై డాడ్. అది మీకు అందరికీ ఇప్పుడు తెలిసింది. అండ్ శివాజీ అంకుల్, ద ప్రొడ్యూసర్. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్
గ్రాడ్యుయేట్ సినిమా షూటింగ్ ముందు రోజు రామానాయుడు స్టూడియోస్ వైజాగ్లో నేను రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలని అడిగాను. ఆ రోజు ఆయన చెప్పింది ఇంకా గుర్తుందండి నాకు. నువ్వు చాలా పెద్ద హీరో అవుతావమ్మా, నేను చెప్పింది ఎప్పుడు నిజమైంది అన్నారు. అంత గొప్ప అయినా నాకు ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసరికి ఐ వాజ్ రియలీ హ్యాపీ. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయి. అది చాలా ఎంకరేజింగ్ వర్డ్స్. ఆయన ఉంటే ఇక్కడ ఇప్పుడు థ్యాంక్ యూ అందరి ముందు. ప్రసాద్ గారు నాకు ఏప్రిల్ 1 విడుదల ఆ సినిమాలో ఇన్స్పెక్టర్గా వేశారు, అప్పుడు పరిచయం. తర్వాత విలన్గా కోడి రామకృష్ణ గారు ఫిల్మ్స్లో అది చేశారు. తర్వాత సడన్గా మాయమైపోయారు. మళ్ళీ ఈ మధ్య వచ్చి ఫోన్ చేస్తే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమయ్యారంటే డైరెక్షన్ నేర్చుకోనాక యూఎస్ వెళ్ళా అన్నారు. ఇక్కడ నేర్పుతారు కదండి, అంత దూరం ఎందుకు వెళ్ళారు? సరే ఇంకో పని చేస్తూ కూడా ఆ పని కూడా చేశాన్నారు మధ్యలో. ఇప్పుడు వారి అబ్బాయిని పెట్టి గ్రాడ్యుయేట్ అని సినిమా తీశారు. ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మామూలు ప్రతి సినిమాకి చెప్తుంటాం, కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంకా పెంచండి సార్, ఇది 2-3 సీన్లు అన్న. ఇలా ఎప్పుడు అన్ను అంత మంచి క్యారెక్టర్ చేశా. అలాగే అక్షయ్ కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కూడా పాస్ అయిపోయి గ్రాడ్యుయేట్ అవుతాడు ఇండస్ట్రీలో. ఇప్పుడు మాట్లాడుతుంటేనే చాలా ఎక్కువగా కాన్ఫిడెన్స్తో కనబడ్డాడు. అలాగే ఈ సినిమా హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని, అలా ప్రసాద్ గారు ఇండస్ట్రీలో 10 కాలాల పాటు సినిమాలు డైరెక్ట్ చేస్తూ, అలాగే అక్షయ్ మనకు మంచి హీరోగా ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడతాడని కోరుకుంటూ ఉంటా. నమస్తే. From the day I decided to act in movies, it was always my dream to be present among great people like D. Ramanaidu, and of course all the great people who came here this evening to bless us. Because my relative Sonu Sood always used to talk good about the Telugu industry, I am very glad today that I got the opportunity to work in a movie. And therefore I would want to thank my director Prasad sir and producer Shivaji, who gave me the opportunity to work in the movie. I hope you enjoy our songs as we did, and Dhanyavad Mulu. బెస్ట్ ఆఫ్ లక్ టు మిస్టర్ అక్షయ్ అండ్ తౌషు కౌశిక్ అండ్ రితిక, వీళ్ళందరికీ నా బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఈ సినిమాలో 5 సాంగ్స్కి మ్యూజిక్ ఎలా చేయాలో అదేం చేయాలో నాకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు. తర్వాత ఒక్కొక్క సాంగ్ మీద కూర్చొని వర్కౌట్ చేశాను. బాగా ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, ఏం డిస్టర్బ్ చేయకుండా ఫ్రీడమ్ ఇచ్చి నాతో మ్యూజిక్ చేయించుకున్నారు. మీరందరూ ఈ ఆడియోని విని నన్ను ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లో లైటింగ్ కెమెరా అండ్ లో కాస్ట్. మోస్ట్ దీంట్లో ఉన్న మెయిన్ ఇది ఏంటంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను యూఎస్లో ఉండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తున్నాను కాబట్టి ఆ కెమెరాతోటి అటువంటి స్టన్నింగ్ రిజల్ట్స్ చేసేందుకు కొన్ని న్యూ గ్యాడ్జెట్స్ యూస్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ దీస్ కలర్స్. And I'm happy the product came out good. I'm happy the artists were extraordinary, and I'm particularly thankful to Tashu because she has not only production, she got involved even in post-production. And ఇప్పుడు మీరు చూసినట్టు she took over the MC Master of Ceremonies. She has always involved. Ritika garu, in spite of living all her life abroad, she made an amazing effort, and the results again you can see in the product itself.